ఈ మధ్య కాలంలో పలు వివాదాలతో సతమతమవుతున్న అక్కినేని నాగార్జునకు ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది. జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నాగార్జునపై ఫిర్యాదు చేశారు. తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ ను నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు కూడా నిర్ధారించారు అని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించారు అనే విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక చెరువును పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నాగార్జున నుంచే వసూలు చేయాలి అని కోరారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని మాధాపూర్ పోలీసులు తెలియజేస్తున్నారు. ఇటీవలే చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అని హైడ్రా దాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున స్పందిస్తూ ఆ భూమి పట్టా భూమని, ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదు అన్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.